Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్తో అమ్ములుగా పరిచయమైన ప్రియాంక తెలుగువారి హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన జానకి కలగనలేదు సీరియల్తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రియాంక జైన్ టాప్ 5లో నిలిచింది. ఈ అందాల ముద్దుగుమ్మ రియల్ లైఫ్ స్టోరీ ఏంటో చూసేద్దామా? ప్రియాంక జైన్ 1993 జూన్ 2న ముంబైలో జన్మించింది. వారిది మార్వాడి కుటుంబం. ప్రియాంక తండ్రి మార్వాడి వ్యాపారి, తల్లి యశోద బ్యూటీషియన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రియాంక జైన్ ముంబైలోని ఎస్కేఎస్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ముంబైలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ప్రియాంక. కొన్ని రోజుల తర్వాత కుటుంబం మొత్తం బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఆమె డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండే ప్రియాంకకు సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టం ఉండేది. స్కూల్లో సాంగ్స్ పోటీస్లో ప్రియాంక ఫస్ట్ వచ్చేదట. అలా పాటలతో పాటు ప్రియాంక డాన్స్ కూడా నేర్చుకుంది. ప్రియాంక క్యూట్గా ఉండటంతో చిన్నతనంలోనే ఆమెకు జాన్సన్ బేబీ యాడ్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆ యాడ్లో నటించేందుకు ఒప్పుకోలేదు. చదువు పూర్తయ్యే వరకు ఆమెను సినిమాలు, యాడ్స్, సీరియల్స్లో నటించవద్దన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రియాంక ముందు కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె అందం, అభినయం చూసి దర్శకుడు రఘు ఆమెకు గోలీ సోడా సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆమె నటనకు మాత్రం మంచి ప్రశంసలు అందుకుంది ప్రియాంక. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత మరో 3 సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వస్తాయని చూసింది. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు రాలేవు. ఇక చేసేదేమీ లేక హైదరాబాద్ వచ్చేసింది ప్రియాంక. ఇక్కడ పలు సినిమాలకు సంబంధించి ఆడిషన్స్కు వెళ్ళింది. ఆ తర్వాత మౌనరాగం సీరియల్ ఆడిషన్కి వెళ్ళింది. అక్కడ ఆమె నటన, అందం చూసి అమ్ములు క్యారెక్టర్కు ప్రియాంక జైన్ సెలెక్ట్ అయ్యారు. ఇలా తెలుగు వారికి అమ్ములుగా ప్రియాంక బాగా పరిచయమైంది. ఈ సీరియల్లో మాటలు రాని అమ్మాయిగా చాలా బాగా నటించింది. తన నటనతో తెలుగింటి ఆడబడుచిన మనసులో స్థానం సంపాదించుకుంది ప్రియాంక. అయితే ఆమె అందం, అభినయం మెచ్చి ఈ సీరియల్ను మహిళలతో పాటు అబ్బాయిలు కూడా చూసేవారు. అంతేకాకుండా 2018లో చల్తే చల్తే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వినరా సోదరా, వీరకుమార, ఎవడూ తక్కువ కాదు అనే సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. 2017లో మౌనరాగంలో చేసిన అమ్ములు క్యారెక్టర్, జానకి కలగనలేదులో జానకి క్యారెక్టర్ ప్రియాంకకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు ప్రియాంక చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మకి షాపింగ్ అన్నా, ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టమట. ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండేదట. అయితే ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తెలుగులో యాక్ట్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అని అడిగితే హీరో నానితో యాక్ట్ చేయాలన్నది అమ్మడి కోరిక అని చెప్పింది. ఇక హీరో నాగార్జున సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తా అని చెప్పింది. తెలుగు సంప్రదాయాలు అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమని చెబుతుంది ప్రియాంక. ఈ షార్ట్ బ్యూటీ ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూనే టాస్క్లో తన సత్తా చూపించింది ప్రియాంక. ఈ సీజన్లో టాప్ 5లో ఉన్న ప్రియాంక జైన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.